ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ఆలోచన విధానంతో మంచి మనసుతో ప్రతి పేదవారు ఆరోగ్యంగా ఉండాలి అనే లక్ష్యంతోనే సీఎం సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తున్నారని, ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా యజ్ఞంలో జరుగుతుందని పచ్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నాడు. నేడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తన క్యాంపు కార్యాలయంలో సుమారు 180 మందికి 1,38,200,200 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరు వెంట మండల గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు. అట్నుంచి ఓకే సార్. చూడండి ఒకసారి చూడండి సార్. ఓకే ఇద్దరు ముందు రండి చెప్పండి. ఓకే సార్ చూడండి ఓకే అండి చూడండి మాది ఫోటో కొట్టు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలియజేస్తూ ఇంత డబ్బు పేద ప్రజలకు చేరడం అనేది ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకపోతే చేయరు. కానీ ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో వారి యొక్క మంచి మనస్సుతో ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా చేస్తా ఉన్నారు. దాదాపు మన నియోజకవర్గంలోని మొత్తం 1,218 కుటుంబాలకి 9 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వచ్చింది. అయితే ఇంకా మన దగ్గర 228 అప్లికేషన్స్ ఉన్నాయి. వారు కూడా వీరంత త్వరలో ప్రాసెస్ చేసి ఈ యొక్క డబ్బు చెక్కులు వారికి అందజేయడం జరుగుతుంది. ఒకసారి మీరు గమనించినట్లయితే మీరు దాదాపుగా 200 మంది సీఎంఎల్ఏ లబ్ధిదారులు ఉన్నారు. ఈ 200 మంది కూడా ఏ ఆఫీస్ చుట్టూ తిరగలేదు. మీరు మా ఆఫీస్ లో ఒక సపరేట్ ముఖ్యమంత్రి సహాయ నిధి విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. మీ గ్రామంలో ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఒక స్పష్టమైన ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కార్యకర్తలు ఒక సామాజిక స్పృహతో పనిచేస్తారు. 10 మందికి సహాయపడడానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధంగా సహాయం 10 మందికి అందించాలనే తపనతో పనిచేస్తారు. కాబట్టి లబ్ధిదారుల దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్ అన్ని పెట్టి బిల్స్ అన్ని పెట్టి దాన్ని మళ్ళీ ఆన్లైన్ లో దాదాపు ఒక అప్లికేషన్ ఎంటర్ చేయడానికి 45 నిమిషాల సమయం పడుతుంది. ఆ 45 నిమిషాలు దాన్ని ఏ చిన్న తప్పు లేకుండా పర్ఫెక్ట్ గా ఎంటర్ చేస్తేనే ఆ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ నుంచి సచివాలయానికి అప్లికేషన్ పోయిన తర్వాత అక్కడ వాళ్ళు క్వైరీస్ కానీ లేకపోతే ఏదైనా ఇతర ఇష్యూస్ వాళ్ళు చెప్తే వాళ్ళన్నింటినీ మళ్ళా
లబ్ధిదారులతో మాట్లాడి ఆ పేషెంట్ వివరాలను తెలుసుకొని మళ్ళా దానికి సంబంధించిన అన్ని పేపర్లు ఇచ్చిన తర్వాత వారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏ ప్రాబ్లంకి ఎంత డబ్బు ఖర్చు పెట్టచ్చు, అందులో ఎక్కడ ప్రభుత్వం పునరుద్ధరణ నివారణ లిమిట్ పెట్టుకొని ఎక్కువ మందికి ఇది జరుగుతూ ఉంది. ఇంత పకడ్బందీ ప్రక్రియ ఎక్కడ చిన్న లోపం కూడా లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలనే తలంపుతో పనిచేస్తున్న మన క్యాంప్ ఆఫీసులోని ముఖ్యమంత్రి సహాయ నిధి విభాగానికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.